భరత్ రాజ్. నాకు చాలా క్లోజ్ అన్న, చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా. మేమిద్దరం వైబ్ అవుతాం బాగా 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 అంటే బాగా. ఎలా అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నా మేము హాయ్ అన్న బాగున్నావా ఎలా మాట్లాడుకోం అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల ముందు కలుసుకుని మళ్ళీ మాట్లాడిన ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడతాం. ఓకే, ఆ టైప్ వైబ్ వచ్చింది. అంటే నైట్ మంచిగా బిర్యానీ అన్ని చేసుకుందాం అనే టైప్, ఆ బ్యాచ్ అంతే ఇద్దరిని. సూపర్. అనిరుద్ధ్ అని అన్న లాస్ట్ టైం అనిరుద్ధ్ గారు పేరెత్తగానే ఒకటే నవ్వులు ఇకైకలు పక్కపక్కలు, నువ్వు కీర్తన ఎందుకు, ఏముంది అంత సీక్రెట్? ఆ సీక్రెట్ అంటే ఏం కాదు, అని అన్న మెంటర్ స్టేజ్, అన్న ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ మెంటర్ స్టేజ్. ఎలా అంటే అన్న ఒక్కొక్కసారి కంటెస్టెంట్లు అనిపించరు నాకు, నిజంగా కంటెస్టెంట్లు అనిపించరు. ఎందుకంటే పాడుతున్నప్పుడు కానీ మేము పాడుతున్నప్పుడు కానీ అన్న కరెక్షన్ చెప్పడం, ఇంప్రవైజ్ చేయడం అవన్నీ ఎక్కువ బాగా చాలా బాగుంటుంది. ఏంటి ఎక్కువ ప్రవచనాలు అవి చెప్తుంటారంట, నిజమా? ఎవరు? అనిరుద్ధ్ గారు. కొంచెం ఏదన్నా అడిగితే డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంట. స్టేజ్ మీద కూడా అంతే కదా, ఏదైనా కొంచెం ఏదైనా అడిగితే మొత్తం దాని వెనకెవరు, దాని ముందెవరు, దాని ముందు ఉండేపోయేది ఎవరు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ ధృతి మంచి సింగర్ తను. మేమిద్దరం ఇంతకుముందు ఒక షోలో కలిసాం, మళ్ళీ ఈ షోలో మంచి బాగానే ఉంది. మరీ బై అంత కాదు కానీ తెలుసు గుడ్ సింగర్ అని, అంతే. సూపర్. కుశల్ అన్న ఎలా అంటే తనకి తన గురించి తెలుసు, తను సెలెక్ట్ అయినందుకు ఎలా అంటే మా అందరికన్నా తనే ఎక్కువ గ్రేట్ఫుల్ అనుకుంటున్నాను నేను. అంటే లైక్ ఎలా అంటే మేమందరం సెలెక్ట్ అయ్యామని మాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందరికన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది కుశల్ అన్న. ఓకే, సెలెక్ట్ అయినందుకు నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను అనమాట. ఎగ్జైట్ అవ్వడం అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అని కాదు, ఎందుకంటే తనకి ఎందుకో నాకు అనిపించింది ఇది, లైక్ నేను నా టాలెంట్కి ఈ షో చాలా ఎక్కువ, నేను చాలా లక్కీ అని స్టార్టింగ్లోనే అన్నలో కనపడింది నాకు అది. సో తర్వాత సాయి వల్లభ ఈయన గురించి ఏం చెప్పమంటారు? నా రూమ్మేట్ ఆడు. ఓకే, అయితే నీకు ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. ఆడు ఒకటి చెప్పు, సింగింగ్ ప్రాక్టీస్ చేసేవాడా, డాన్సింగా? రెండు నైట్ అబ్బా వాడు ఈ సాంగ్కి ఓ సుకుమారి, ఈ సాంగ్ కింద నుంచి కాళ్ళు. వాడికి ఎలా అంటే ఆ రోజు నైట్ నేను పడుకునేది 12ంటికి, నేను అలా పడుకొని అమ్మయ్యాన్ని దుప్పటి కప్పుకొని మొదలెడతాడు ప్రాక్టీస్. అది కూడా ఎలా వాడు పడుకుంటాడు, లైట్లన్నీ కట్టేస్తాం అంతా పడుకునేటప్పటికి తొలి ప్రేమ అంటే మొదలెడతాడు నైట్. అబ్బా ఒరే ఇప్పుడు దాకా ఏం చేసావరా అనిపించింది, ఏమనలేము. ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒరే ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నా అడగలేము, అలా పడుకునేవాడిని నేను కూడా. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేశానంటే నేను ఆ సాంగ్ వాడికి బొమ్మ బ్లాకర్ వచ్చింది, అది అవ్వగానే చెప్పా ఇంకొకసారి 12ంటికి లేచి కూర్చొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చెప్తాను ఈ సంగతి అన్న. ఈ డాన్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వచ్చేవారా, లేకపోతే స్పాంటేనియస్ ముక్కాలకి వాడు ప్రాక్టీస్ చేశాడు. ఎందుకంటే ఆ సాంగ్ ఇచ్చినప్పుడు నిజంగా వాడికి ఆ థాట్ చేద్దామని ఉందో తెలియదు కానీ అందరూ అడిగారు లాస్ట్లో డ్యాన్స్ చేస్తావా అని. అలా అడిగినందుకే వచ్చిందేమో థాట్ నాకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ప్రిపేర్ అయ్యాడు ముందే, డ్యాన్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. ఓవరాల్గా తన గురించి వాడు ఎలా అంటే నా ఏజే, నాలానే అంటే చాలా ఫ్రీగా మాడతాను ఆడతాను నేను, చాలా ఫ్రీగా. అంటే భర్త అంతా ఎలా మాడతాను వాడితో అలాగే మాడతా ఫ్రీగా. సూపర్. రజనీ శ్రీ పూర్ణిమ గురించి ఏం చెప్తా? అక్క వాయిస్ చాలా బాగుంటుంది, లైక్ ఒక యూనిక్ వాయిస్ లాగా అక్కదే. లైక్ ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ అండ్ కోల్డ్ ఫుల్ పట్టేస్తే అక్క నైట్ చూసి నా జండు బొమ్మ రాసింది అనమాట వెనకాల, నువ్వు నా తమ్ముళ్ళు అంటారా ఏం సిగ్గుపడ్డా ఎందుకు అని చెప్పని. గుర్తుండిపోతుంది నాకు అది. సో